పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. నా చేయి పట్టి నడిపించు యేసా, నడిపించు యేసా. మనందరి చేతులను దేవుడు పట్టుకొని ఈ కరుణ జపమాలలో 1705 రోజులు దేవుడే నడిపించుకుంటూ వెళుతున్నాడు. దేవుని యొక్క కృపా వరప్రసాదములకు స్తోత్రం చెల్లిస్తూ ఈరోజు కూడా ప్రభువా, నీవు ఈ ఆగమన కాలంలో కిందికి దిగి వచ్చి పడిపోయిన వాళ్ళని చేతులు పట్టుకొని నడిపించావు. మమ్మల్ని కూడా నడిపించమని పాటను ఈరోజు మనం సిద్ధం చేసుకుంటూ పాడబోతున్నాం. భక్తితో కరుణ జపమాలలో పాల్పంచుకుంటూ దేవుని యొక్క కృప కోసం ప్రార్థిస్తాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరి ఉద్దేశములతో అద్భుతాలు అంతోని వారి ప్రార్థన ద్వారా మనందరినీ ప్రభు దీవించమని కరుణ జపమాలలో ప్రార్థిస్తాం. కే సన్నీ జీవితంలో దివ్య కారుణ్యమూర్తి చేస్తున్న మేలులకు కృతజ్ఞతగా ఈరోజు నుండి రాస్తున్న సెమిస్టర్ ఎగ్జామ్లో మంచి జ్ఞానం, ఆరోగ్యం, మంచి స్కోర్ సాధించినట్లుగా దేవుని చిత్తం మాత్రమే వారి జీవితంలో నెరవేరినట్లుగా ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం, ప్రయాణంలో దూతల సంరక్షణ కాపుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు కె శౌరెడ్డి, జ్యోతి మేరీ, మా కోసం ప్రయాణం కోసం ప్రార్థించిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు. శ్రీదేవికి స్పాండిలిసిస్, నెక్ పెయిన్ నుండి, బ్యాక్ పెయిన్ నుండి సంపూర్ణ స్వస్థత, మానసిక ప్రశాంతత, త్వరలో ప్రమోషన్ వచ్చినట్లుగా, క్యాంపస్ సెలక్షన్లో శ్రవణ్కి జాబ్ వచ్చినట్లుగా, లక్ష్మి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఫేరీ ఫాతిమా ఆత్మశాంతి కొరకు, డేవిడ్ జోసెఫ్కి స్పాండిలిటిస్ నుండి సంపూర్ణ స్వస్థత, డైసీ మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు మెన్నకంటి లేవేనమ్మ మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు, ఆత్మ పరలోకం చేరినట్లుగా కుటుంబ సభ్యులందరి ప్రభు దీవించినట్లుగా, కుటుంబ సమస్యలన్నిటి నుండి విడుదల కొరకు, అలాగే వారి కుటుంబంలో మరణించిన వారందరి ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తికి గత నెలలో దేవుడు చేసిన మేలులకు, చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా సుశీల్ రాజ్ మంచి ఆరోగ్యం అభివృద్ధి, జెసిలీనా మంచి ఆరోగ్యం, బేబీ మెరిలిన్ ఎంఆర్ లంగ్స్ ఇన్ఫెక్షన్ నుండి స్వస్థత కొరకు, వినీత్ రాజ్ మంచి ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఎదుగుదల, ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం, ప్రయాణంలో దేవుని సంరక్షణ, ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, అన్నమ్మ దేవరాజ్ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు ఒక వ్యక్తి. అలాగే శిరోమణి షాప్ అభివృద్ధి, వెంకటేశ్వరులు జాబ్ పర్మనెంట్ అవునట్లుగా, నవీన్ బీటెక్ 3rd ఇయర్ సెమిస్టర్ ఎగ్జామ్లో ఉత్తీర్ణత కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. సురేష్ కుమార్ USA వీసా కొరకు, అరోహి ప్రత్యూష మంచి ఆరోగ్యం, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే గత కొన్ని రోజులుగా తమిళనాడులో జరిగినటువంటి ప్రోగ్రాంలో పాల్గొన్నవారు, వడకాలలో పాల్గొన్నటువంటి అందరి యొక్క ఉద్దేశములను ప్రభువును కర్పిస్తూ ఈ దినం ఉదయం ఇక్కడ మరియు మెట్టుగూడలో పునీత అంతోని వారి పుణ్యక్షేత్రంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ యొక్క ఉద్దేశంలో ప్రభు ఆలకించమని భక్తితో కరుణ జపమాలను ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటగైన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక
కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంద్రగము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఆయనే మార్గం అని పలికాడు ప్రభు యోహాను 14:6. ద లార్డ్ సెడ్, ఐ యామ్ ద వే ఇన్ జాన్ చాప్టర్ 14:6. హోసేయ గ్రంథంలో 11వ అధ్యాయంలో మనం అనుకున్నాం, మన తల్లిదండ్రులే మన చేతులు పట్టుకొని ఇలా నడవాలి అని నేర్పించారని. కానీ వాక్యం చెప్తుంది, నేనే మీ చేయి పట్టుకొని మీ డాడీగా తండ్రిగా మేము నడిపించిన వాడు నేనే అంటాడు. హోసేయ చాప్టర్ 11th చాప్టర్ we thought maybe mom or dad or maybe grandpa or grandma held our hands to walk, but God says, I only made you to walk. దేవుడే మనలందరినీ నడిపించాడు, నడిపిస్తున్నాడు, నడిపిస్తాడు. అలాంటి పాటను ఈరోజు మనం పాడబోతున్నాం. గాడ్ హిమ్సెల్ఫ్ హెస్ బీన్ హోల్డింగ్ అవర్ హ్యాండ్స్, వాక్డ్ విత్ us, ఈజ్ వాకింగ్ విత్ us, హీ విల్ వాక్ విత్ us. ఈరోజు దానిని పాటగా పాడి, నా చేయి పట్టి నన్ను నడిపించుము యేసా, నీవే నా మార్గమని ప్రభుని ఆహ్వానించుకుంటూ పాడుదాం. చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా మార్గము. నా చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా నా చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా మార్గము. 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 నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము
మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మంగళవారం ప్రత్యేకంగా మనము ఈ సమయంలో పునీత అంతోని వారి మహత్కర ప్రార్థన కోసం ప్రార్థిస్తాం. ఆయన నాలుక ఏనాడు కూడా శిథిలావస్థలు వెళ్ళినట్టు ప్రభు అనుమతించలేదు. అది ఇంకా బ్రతికి ఉండేటట్టు జీవముతో ఉండేటట్టు ప్రభు చేశాడు. ఆ నాలుకలో దేవుడు తన వాక్కును పెట్టాడు. ఎక్కువ చదువుకోకపోయినా ఆయన జీవితాన్ని దేవుడు అలా మలచాడు. అలాగే ఇర్మియా గ్రంథంలో కూడా ఇర్మియా భయపడినప్పుడు ప్రభు చెప్పాడు, నీ భయపడవద్దు, ఇదిగో చూడు ఇప్పుడు నీ నోటిని నేను తాకాను అని పలికి, ఇదిగో నా పలుకులు నీ నోట పెట్టుచున్నానని ఆయనను ప్రవక్తగా మార్చాడు. యవ్వన అబ్బాయి ప్రవక్తగా మారిపోయాడు. మనలను కూడా మన నాలుకను కూడా ప్రభు తాకునుగాక. ఆమేన్. మనం పాడే పాటలు, పలికే మాటలు, మనం చెప్పే ప్రతి దానిలో జీవం ప్రవహించునుగాక. ఆమేన్. God said to Jeremiah the prophet, Moses, all these people were frightened to speak, but God touched their tongue and said, I put my words in your mouth, and they spoke. When we speak too, may that miracles flow out of our mouth. భక్తితో మనము లైన్లో మీరు చూస్తే రెండవ గుర్తులో రెండవ చరణమును మనం మొదటి గుర్తులో పాడబోతున్నాం. భక్తితో పాడుదాం. నోట నీ మాట పలికించు యేసా, నీవేగా నా వేదము. నా నోట నీ మాట పలికించు యేసా, నీవేగా నా వేదము. నా నోట నీ మాట పలికించు యేసా, నీవేగా నా వేదము. నా నోట నీ మాట పలికించు యేసా, నీవేగా నా వేదము. నా నోట నీ మాట పలికించు యేసా, నీవేగా నా వేదము. నా నోట నీ మాట పలికించు యేసా, నీవేగా నా వేదము.
భక్తితో ప్రతి ఒక్క నాలుకను ప్రభు అభిషేకించి అంతమంది మాట్లాడుతున్నాం. మన మాటల ద్వారా చాలామందికి స్వస్థత, విడుదల, అద్భుతాలు జరగాలని భక్తితో ప్రార్థిస్తాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. మొదటి కృతిలో చేయి పట్టుకో ప్రభు అని మనం ప్రార్థన చేశాం. రెండవ కృతిలో నా నోట నా పెదవులను తాకి నన్ను దీవించమని ప్రార్థించాం. మూడవ కృతిలో మన కన్నులను దేవుడు వెలుగుతో నింపమని ప్రార్థన చేయబోతున్నాం. దేవుడు ఈ లోకమునకు వచ్చినప్పుడు యేసు ప్రభు పలికిన మాటలు ఒకటి, నేనే లోకమునకు వెలుగు. అదే నర రూపం మనకు కూడా దేవుడు ఇచ్చాడు. మనము కూడా ఈ ఆగమన కాలంలో ఆయన వలే మారటానికి, అంటే ఆయన నరరూప వారసుడుగా నజరేత్ యేసు ప్రభుగా ఈ లోకంలో తిరుగాడుచుండెను. మనం కూడా మన కాలు, చేతులు ఇవన్నీ కూడా, కళ్ళు కూడా వెలుగును పొంది, ఆ వెలుగును పొందిన వెలుగును ఇతరులకు ఇచ్చి వాళ్ళను ప్రకాశింపచేయటానికి దేవుడు ఎన్నుకున్నాడు. John 8:12, Jesus said, I am the light of the world. He received the light from the Father every day as a human being on this earth. And he came and made the people to radiate that light. మనం కూడా ప్రార్థిస్తాం, నా కన్నులలో నీ కాంతిని నింపుము, నీవే లోకమునకు వెలుగు, ఇప్పుడు నేను లోకమునకు వెలుగుగా ఉండాలని భక్తితో పాడుదాం. నా నోట నీ మాట, నా కన్నులలో నీ కాంతి నింపు, నీవేగా లోక వెలుగు. 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 నా కన్నులలో నీ కాంతి నింపు, నీవేగా
కన్నులను దేవుడు వెలుగుతో నింపి అందరికీ ఆ వెలుగునిచ్చే భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. భక్తితో ప్రార్థన చేసుకుందాం. జీవితమే ఒక ప్రయాణం, అందువలన మన ప్రయాణములలో జీవిత ప్రయాణములలో దేవుని యొక్క భద్రత కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ఎవ్రీ డే ఈస్ ఎ మిరకిల్ ఇఫ్ యు ఆర్ అలైవ్ అండ్ గాడ్స్ ప్రొటెక్షన్ ఈస్ నీడెడ్, సో వీ ప్రే ఫర్ ప్రొటెక్షన్. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము నా భవిష్యత్తును నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాకు కేంద్రమును DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును మా ప్రయాణములను మా ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత అంతోనివారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ యాంటనీ, ప్రే ఫర్ us. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా. ప్రే ఫర్ us. మరొకసారి మన పయనంలో దేవుడు తోడుగా ఉండి అనుక్షణం నడిపించుకుంటూ వస్తున్నాడు. మనము లాస్ట్ నెలలో ప్రవేశిస్తున్నాం. ఇక కొన్ని రోజులు గడిచిపోతే నూతన సంవత్సరం. దేవుడు అనేక ప్రయాణంలో మనకు ముందుండి నడిపించాడు. రాబోయే దినంలో కూడా దేవుడు మనకు ముందుగా ఉండాలని ప్రార్థిస్తాం. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనంలో నేను నీకు చేదోడు వాదోడుగా ఉందును, నువ్వు ఎక్కడికి వెళ్ళినను నేను నిన్ను కాపాడుచుందునని ప్రభు ఆనాడు యాకోబుకు సెలవిచ్చాడు. మోసగాడుగా వెళ్ళిన వ్యక్తి యాకోబుగా తిరిగి వచ్చి ఇజ్రాయేలుగా తిరిగి వచ్చి దేవుని దీవెనలు పొందుకునే విధంగా చేసినది ఆయనే.
మనం ఏదైనా చిన్న చిన్న మోసపు క్రియలు చేసినా ఆయన మాత్రం నమ్మదగిన దేవుడని నిరూపించాడు. జెనసిస్ 28:15 ద లార్డ్ సెడ్, ఐ విల్ నెవర్ లీవ్ యూ, ఐ విల్ నెవర్ ఫర్సేక్ యూ, ఐ విల్ బి విత్ యూ అండ్ ఐ విల్ బ్రింగ్ యూ టు దిస్ ప్లేస్, ఐ విల్ ప్రొటెక్ట్ యూ. అలాగే మనకు ముందుగా దూతలను కూడా దేవుడు పంపిస్తాడు. నిర్గమకాండం 23:20లో, నేను సిద్ధపరచిన చోటికి మిమ్ము చేర్చుటకు నా దూతను మీకు ముందుగా పంపేదను అని ప్రభు చెప్తున్నాడు. ఎక్సోడస్ 23:20 ద లార్డ్ ఈస్ నాట్ ఓన్లీ వాకింగ్, హీ ఈస్ ఆల్సో సెండింగ్ హిస్ ఏంజల్స్ వెన్ వి గో బిఫోర్ అస్ ద ఏంజల్స్ గో. భక్తితో పాడుదాం. నా పయనమందు ముందుండి నడుపు, నీవేగా నా గమ్యము. 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 మనకు ముందుగా వెళుతున్న ప్రభు వైపు చూస్తూ ఈ ప్రార్థన చేస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి గమనించండి, రేపు సాయంత్రం నుంచి ఇంగ్లీష్ వాడకం ప్రారంభమవుతున్నది. ఫ్రమ్ టుమారో వి బిగిన్ ద ఫైనల్ retreat of the year in English, 10th evening to 13th afternoon. Please make it a point to come and then be blessed, because these are the days of evil. We need to pray to enter into the new year and also thank the Lord for the 2025. అలాగే తెలుగు భాషలో
ఈ సెంటర్లో జరిగే ఈ సంవత్సరం జరిగే చివరి వడకం 15 సాయంత్రం నుంచి 19 సాయంత్రం వరకు. దిస్ ఈస్ ద లాస్ట్ రెట్రీట్ ఆఫ్ ద ఇయర్ ఇన్ ద సెంటర్ ఇన్ తెలుగు 15th ఈవినింగ్ టు 19th ఈవినింగ్. ఇది నీకు గొప్ప అవకాశం, సద్వినియోగం చేసుకొని మంచిగా సిద్ధపడండి. క్రిస్మస్ కోసం, కొత్త సంవత్సరం కోసం మిమ్మల్ని సిద్ధపరచడానికి అనేక మంది సేవకులు, సేవకురాలు ఈ వడకంకు వచ్చి మిమ్మల్ని సిద్ధపరుస్తారు. భక్తితో ప్రార్థించుకొని ప్రతిరోజు యేసు రాకడ కోసం సిద్ధపరుస్తున్నాం. ఆగమన కాలం. దిస్ ఈస్ అడ్వాన్స్ సీజన్. వీఆర్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్. లెట్స్ కంటిన్యూ టు ప్రే. భక్తితో ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి ప్రభువా, నీ రాకడ మా ఇండ్లలో, గుండెలో జరుగునుగా. ప్రతి ఒక్క ఉద్దేశము నెరవేరునుగా. యేసయ్యా, సమస్యలు ఏ విధంగా క్రొవ్వొత్తి కరిగిపోతుందో అలా నీ సన్నిధిలో ప్రతి సమస్య కరిగిపోనుగా. ప్రభువా, ఒక్కవేళ క్యాన్సరస్ సెల్స్ ఉన్నా సరే ప్రభువా, గడ్డలు ఉన్నా నీ సన్నిధిలో రోజు నిలబడుతున్నాం, కరిగిపోనుగా. ప్రభువా, తల నుండి అరికాల వరకు ఉన్న ప్రతి వ్యాధి బాధ నుండి ప్రతి బిడ్డను విడిపించమని ప్రార్థిస్తున్నాం. మాటలు తడబడి సరిగా మాట్లాడకుండా లేకుండా బాధపడుతున్న ఒక వ్యక్తిని ఇప్పుడు మాటలు సరళంగా వచ్చినట్టు దీవిస్తున్నందులకై నీకే స్తోత్రం తండ్రి. ఓ ప్రభువా, మరి నా జీవితంలో ఈ ఆయుస్సు ఎట్లా ముగించబోతుందో అని భయపడుతున్న ఒక స్త్రీని నీవు ఆశీర్వదించి, పరిమళ నీవెందుకు బాధపడుతున్నావు, నేను నీతో ఉన్నాను అని చెప్తున్నందులకై నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తమిళనాడులో ఓ ప్రభువా, ఒక వ్యక్తి అంతా నా జీవితమే శూన్యముగా మారిపోయింది అనుకుంటున్న వ్యక్తికి శూన్యం నుండి సృష్టించిన దేవుడుగా నీ పని చేయబోతున్నందులకై స్తోత్రం. ఓ ప్రభువా, దుబాయ్లో, అబుదాబిలో మరియు గుంటూరులో ఇక్కడ ఒక 3 కార్యములు, అద్భుత కార్యములు జరగబోతున్నందులకై నీకే స్తోత్రం. చివరి గుర్తు ఆశీర్వాదంతో ముగించుటకు భక్తితో మనం చేతులను అర్పించాం, మన నోటిని అర్పించాం, కన్నులను అర్పించాం. ఇప్పుడు హృదయాన్ని అర్పించి ముగించబోతున్నాం. వి ఆఫర్డ్ అవర్ హ్యాండ్స్, అవర్ మౌత్, అవర్ ఐస్. నౌ వీఆర్ ఆఫరింగ్ ద హార్ట్ అండ్ ఆస్కింగ్ గాడ్ టు బ్లెస్ us. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. నా హృదయమందు నీ ప్రేమ నింపు, నీవేగా ప్రేమామయుడు. నా హృదయమందు నీ ప్రేమ నింపు, నీవేగా ప్రేమామయుడు. నా హృదయమందు నీ ప్రేమ నింపు, నీవేగా ప్రేమామయుడు. నా హృదయమందు నీ ప్రేమ నింపు, నీవేగా ప్రేమమయుడు. నా హృదయమందు నీ ప్రేమ నింపు, నీవేగా ప్రేమామయుడు. నా హృదయమందు నీ ప్రేమ నింపు, నీవేగా ప్రేమామయుడు. దేవుని యొక్క ఆశీస్సులకై అందరూ దీవించబడుటకై, అందులో మిమ్మల్ని కూడా దీవించుటకై ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా
మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గత నెలంతా మాతో నిలబడిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఫోన్ కాల్ ద్వారా లైవ్ చాట్ ద్వారా ప్రార్థన అడుగుతున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదని 12 నెలలుగా ఈ సెంటర్లో రేగింపగలు పనిచేసిన బిడ్డలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అంతోని వారి ప్రార్థన ద్వారా అద్భుతాలు జరగాలని వేచి ఉన్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరిగిన ప్రోగ్రాంలో పాల్గొన్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 2వ ఆదివారం ఇక్కడికి రాబోతున్న యువతి యువకులందరి మీదను వాళ్ళ భవిష్యత్తు మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు పూజలో పాల్గొని ప్రతిరోజు పూజలు అర్పిస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వేరే దేశాలలో ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రజలందరి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దయచేసి గమనించండి, ఇది ప్రత్యేక ప్రకటన. 2వ ఆదివారం యువతి యువకులందరికీ జరుగుతున్న ప్రార్థన ఈసారి సెమీ క్రిస్మస్ వారికి జరుగుతుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. All the youth, please remember, second Sunday as you are coming, be prepared to celebrate the semi-Christmas. We will have special program, competitions and so on. And finally, we will also, if possible, go to the stage and make people to pray for you. తలవంచి దేవుని యొక్క దీవెనల కొరకై ప్రార్థించుదాం. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి యాగమన కాలంలో ఆయన రాకడ ద్వారా జరిగినవన్నీ మీ కుటుంబంలో జరిగించి దీవించునుగాక. During this Advent season, may the Lord bless you by His coming and perform miracle in the name of the Father and the Son and the Holy Spirit. Amen. నా చేయి పట్టి నడిపించు యేసా, నిన్నే నేను నమ్మి ఉన్నాను యేసా. God bless you.